విడాకులంటేనే అదేదో వినకూడని మాటలాగా కలంకం అనే భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్పర్ధలతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే అభిప్రాయాలు కలవనప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు మొగుడు పెళ్లాలిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలనేది నేటి మాట. విడాకులనేవి అటు మహిళలకు గాని ఇటు పురుషులకు గాని జీవితంలో ఒక ముగింపు కాదని, ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనల్ని గతంలో కూడా చూసాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారా తూరేగించి ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువురిని ఆలోచింపజేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభిషేకం చేసి కొత్త బట్టలిచ్చి కొత్త జీవితానికి నాంది పలకమని ఓ తల్లి ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్ భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మరిచిపోమనే సంకేతంగా, శుద్ధికి సంకేతంగా భావించే పాలతో కొడుకును శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడతను. బట్టలు, షూ, వాచి ఇలా అన్ని కొత్తవే కొనిచ్చింది. అంతేకాదు, హ్యాపీ డివోర్స్ అని కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే 120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన ఫ్రీడమ్ అని అర్థమొచ్చేలా హ్యాపీ డివోర్స్ అని రాసి ఉండడం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి తాను తిన్నాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్స్టాలో వైరల్ అయింది. 120 గ్రాముల బంగారం, 18 లక్షలు తీసుకోలేదు, కానీ నేనే ఇచ్చాను. ఇప్పుడు సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నాను అని అతను పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టు డైవర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అని కొందరు కామెంట్ చేశారు. జీవితంలో తీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినప్పుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండొచ్చు, అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.